అండి అందరికీ ఈరోజు మన హోమ్ టేస్టీ రెసిపీస్లో మ్యాంగోతో కేక్ చేసుకుందామా. ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మాత్రము. ఎందుకంటే మ్యాంగోస్ అనేవి చాలా ఉంటాయి ఈ సమ్మర్లో అయితే మన ఇంట్లో. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ముందుగా మ్యాంగోని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకోవాలండి. తర్వాత షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ అనేది మనకు మ్యాంగోస్ స్వీట్నెస్ తగ్గట్టు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. లేకపోతే హాఫ్ కప్ అయితే షుగర్ అయితే వేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి పేస్ట్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలానే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకోవాలండి. అలానే మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని నేనైతే రవ్వ కేక్ చేస్తున్నాను కాబట్టి రవ్వ అయితే తీసుకున్నాను. మైదాతో ఎలా చేస్తారో మీరు కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. 1.5 కప్ అయితే రవ్వ అయితే తీసుకున్నాను. అలానే యాలకులు 3 వేసుకొని అంటే ఫ్లేవర్ కోసం అనమాట. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే యాలకులు అయితే వేసుకోక్కర్లేదు. తర్వాత అది గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత కేక్ మిశ్రమం అయితే ఇలాగండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అట్లానే హాఫ్ కప్ ఆఫ్ పాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. తర్వాత చూడండి ఎంత గట్టిగా ఉంది, ఎందుకంటే రవ్వ కాబట్టి కొంచెం కలపడానికి అయితే కష్టం అండి. సో చూడండి బ్యాటర్ అయితే ఎంత బాగా రవ్వ కాబట్టి ఇట్లా ఉందండి. అదే మైదా అయితే సాఫ్ట్గా ఉండేది. కేక్ మిశ్రమం అనేది ఇంకా గట్టిగా అనిపిస్తుంది. కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లోనే హాఫ్ కప్ ఆఫ్ బేకింగ్ సోడా అలానే హాఫ్ కప్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో మీకు ఇంకా గట్టిగా ఉందనుకుంటే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి. నేనైతే విజిల్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. నిత్యం చెప్తున్నా, విజిల్ కుక్కర్లో చేస్తున్న ఒక 10 మినిట్స్లో మీకైతే కేక్ రెడీ అయిపోతుంది. దానికి బేస్ కోసము మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మైదా వేసుకొని బాగా అయితే స్ప్రెడ్ చేయాలండి మొత్తం. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని అయితే దాంట్లోకి అయితే వేసేసుకొని, నా దగ్గర అయితే జీడిపప్పు ఉంది. మీ దగ్గర కావాల్సిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ ఏమైనా ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర కేవలం జీడిపప్పు ఉంది కాబట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. పీసెస్గా కట్ చేసుకొని దాని మీద అయితే చల్లుకోవాలండి. తర్వాత మీరు డైరెక్ట్గా పెడితే మాడిపోతుంది అనుకుంటే ఒక ప్యాన్ పెట్టుకొని అయితే దాని మీద అయితే పెట్టుకోవచ్చండి. అండ్ స్టవ్ ఆన్ చేసి నేనైతే డైరెక్ట్గా లో ఫ్లేమ్ ఉంచి అయితే ఉడికించుకోవాలండి. సో అది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది చాలండి. సో 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. సో 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో అయితే అయిపోయిందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంతే అండి. సో ఖచ్చితంగా సమ్మర్లో అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో ఇంతే అండి ఈరోజు వీడియోలో. సో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.